దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన రాష్ట్రంగా ఉన్న బీహార్లో ఓ అంకం ముగిసింది. ఈసారి కూడా పొలిటికల్ పిచ్ పై అన్ని పార్టీలు నువ్వానేనా సై అన్నట్టుగా తొడగొట్టాయి. ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏకే పట్టం కడుతున్నాయి. అయితే 2 విడతల్లో జరిగిన పోలింగ్లో మహిళలు ఓటింగ్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళా ఓటింగ్ శాతం ఈసారి ఫలితాల్లో కీలకం కాబోతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసిపోయింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు 2 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈసారి ఎన్నికల్లో కూడా మహిళా ఓటర్లు రికార్డు క్రియేట్ చేశారు. 2 విడతల్లోనూ భారీగా మహిళలు ఓటేసేందుకు క్యూ కట్టారు. దీంతో ఈసారి ఫలితాల్లో మహిళా ఓటర్లదే కీ రోల్ అనే టాక్ వినిపిస్తోంది. వాస్తవంగా ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా చాలా ఓట్లను తొలగించింది. అందులో వివిధ కారణాలతో పురుషుల కంటే మహిళా ఓట్లనే ఎక్కువగా తీసేశారు. అయినా కూడా ఓటింగ్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా పాల్గొన్నారు. ఈసీ రిలీజ్ చేసిన ప్రిలిమినరీ పోలింగ్ డేటా ప్రకారం 2 దశల్లో పురుషుల కంటే కనీసం 4,34,000 మంది మహిళలు ఎక్కువగా ఓటు వేశారు. మహిళల్లో ఓటింగ్ 71.6% ఉంటే పురుషుల్లో 62.8%గా ఉంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 167 నియోజకవర్గాల్లో మహిళలే ఎక్కువ మంది ఓటు వేశారు. ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ చూస్తే అభ్యర్థుల గెలుపోటములపై మహిళా ఓటర్ల ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రధాన పార్టీలు 2 కూటములు కూడా మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకునే ప్రచారం చేశాయి. నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ బీహార్ మహిళల్ని లక్ష్యంగా చేసుకుని అనేక సంక్షేమ పథకాలు ప్రకటించింది. మహిళల స్వయం ఉపాధి కోసం 10,000 ఆర్థిక సాయం, గతంలో మద్యపానం నిషేధం లాంటివి మహిళా ఓటర్లను ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది. అంతేకాదు, మొదటి దశలో రికార్డు స్థాయిలో మహిళా ఓటర్లు పాల్గొనడం కూడా ఎన్డీఏకు అనుకూలంగా మారినట్లు సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి.